ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి ఒక వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన్ని నిన్ను ఆదుకొనును. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ప్రేమిలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడో తెలుసా? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ భారాన్ని నువ్వే మోసుకుంటూ వస్తూ ఉన్నావా? నీ ఇబ్బందులు నువ్వే పడుతూ వస్తూ ఉన్నావా? అయితే దేవుడు నేరుగా నీతో చెప్తున్న మాట, నీ భారాన్ని దేవుని మీద మోపు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఎవరి భారాన్ని మోస్తాడు? భూమి మీద ఉన్న ప్రతి ఒక్క భారాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ వాక్యాన్ని పూర్తిగా చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనివ్వడు అని చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ వాగ్దానం ఎవరికి చెప్తున్నాడయ్యా అంటే, ఈ భూమి మీద ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, ఈ భూమి మీద ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో, ఈ భూమి మీద ఎవరైతే దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నారో వారికి మాత్రమే ఈ వాగ్దానం వర్తిస్తూ ఉంటుంది. నీ భారాన్ని దేవుడు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నీతిమంతుడిగా బ్రతకాలి, ప్రభువుకి ఇష్టడిగా బ్రతకాలి, యథార్థవంతుడిగా నువ్వు జీవించాలి. అప్పుడు మాత్రమే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రేమ దేవుని కుమారుడా, ఒకసారి ఆలోచించండి. మీరు నీతిగా బ్రతుకుతున్నారా? యథార్థవంతులుగా మీరు ఉంటున్నారా? ఒకసారి అర్థం చేసుకో. దేవునికి వాక్యం నేరుగా నీతో మాట్లాడుతున్న మాట. నువ్వు నీతిగా బ్రతుకు, దేవుడు నీ భారాన్ని మోస్తాడు. నీ సమస్యల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ కష్టాల గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఇబ్బందుల గురించి నువ్వు ఎంత మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే, నువ్వు నీతిగా బతికినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మోషే నీతిగా బ్రతికాడు, దేవుడు సహాయం చేశాడు. అబ్రహాం నీతిగా బతికాడు, దేవుడు సహాయం చేశాడు. నోవాహు నీతిగా బ్రతికాడు, దేవుడు సహాయం చేశాడు. ఎంతో మంది భయభక్తులు కలిగిన వారు ఎంతో మంది కూడా నీతిగా బ్రతికారు. అందుకే దేవుడు వారి పట్ల సహాయం చేస్తూ ఆయన ఎంతగానో వారి భారాలను దేవుడే మోస్తూ నడిపించాడు. ప్రేమని దింపులారా, ఒకసారి ఆలోచించండి. మీరు కూడా నీతిగా బ్రతకండి. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి నిర్ణయానికి రండి. దేవుడు తప్పక మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది ఈరోజు నీతో మాట్లాడుతున్న మంచి మాట, దేవుని యొక్క వాగ్దానం. ఒకసారి ఆలోచించు. ఇకనైనా నీతిగా బ్రతకడానికి సిద్ధపడు. ఈ బాధ్యతలు, ఈ బరువులు, ఈ యొక్క సమస్యలు, ఈ కష్టాలు మొయ్యలేక ఇబ్బంది పడుతూ నువ్వు నలిగిపోతూ చచ్చిపోవాలని ఆలోచన కూడా చేస్తూ ఉన్నావేమో. కానీ నేరుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిగా బతికినట్లయితే నేను సహాయం చేస్తానని దేవుడు స్పష్టంగా నీకు చెప్తా ఉన్నాడు. ఇకనైనా ఆ రీతిగా జీవిస్తావా? అయితే ఈ వాగ్దానం తప్పక నీ జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ ఆ రీతిగా జీవించకపోతే ఖండితంగా చెప్పగలను, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరదు. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. అయ్యా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి, కృపా కనికరము చేత నింపండి ప్రభువా. నిజమే అయ్యా, మా భారాన్ని మీరు మోయటానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, మేము భూమి మీద నీతిమంతులంగా ఉండి కదలకుండా అయ్యా స్థిరపరచుకోగలిగితే ప్రభువా, అయ్యా నేరుగా మీరు చెప్తా ఉన్నారు, ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తానని. నీ బిడ్డలు ఎన్నో భారాల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత ఎంతగానో నలగొట్టబడుతూ ఉన్నారు ప్రభువా. అయ్యా, వారందరికీ విడుదల కావాలి. వారందరూ నీతిమంతులుగా నేను నమ్ముకొని ముందు కొనసాగుటకు సహాయం దయచేయమని, ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్చమని ప్రభువైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమని దినములారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని దినములారా, ఈ పరిచర్య ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొండ ప్రాంతాల్లో జరిగిస్తూ మారుమూల ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాము గనక మీరు కూడా మీ వంతు సహాయాన్ని ఈ పరిచర్యకు అందించగలరని కోరుకుంటా ఉన్నాం. మంచిది, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క సమస్యల్ని, కష్టాలని, బాధల్ని కింద కామెంట్ రూపంలో రాయగలరని కోరుకుంటా ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.